గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, నాతోటి సహచర మంత్రివర్యులందరికీ, తోటి శాసనసభ్యులందరికీ, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులందరికీ, మీడియా మిత్రులకి, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల్లో భాగంగా మేము ఈరోజు లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపల ఉచితంగా కరెంటు పొందేటువంటి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో కూడినటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇది దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్ని ప్రకటించింది. 6 గ్యారంటీల ప్రకటన ఒక విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి గ్యారంటీల్ని ప్రకటించింది. కానీ ఆ గ్యారంటీల్ని తెలంగాణలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రం వైపే దేశం అంతా చూస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కూడా అలవైకాన్ని అమలు చేయలేనటువంటి 6 గ్యారంటీల్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చేయబోలేరు అని మేము అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే ప్రచారం మొదలుపెట్టారు. అటువంటి అనేక రకాలైనటువంటి ప్రచారాలు, ఆలోచనల మధ్యన మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించి, మీ అందరికీ తెలిసిందే, ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ, గత 10 ఏళ్లు పరిపాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పులు పాలు చేసింది. రాష్ట్రంలో చివరికి ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి ఓడీలు తీసుకుని వచ్చి జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెట్టేసిన ఈ రాష్ట్రాన్ని మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఎన్ని ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మనం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలనేటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్ప బలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి మంత్రి, ప్రతి శాసనసభ్యుడు కూడా ప్రతిరోజు ఈ గ్యారంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తూ అక్కడ ఇక్కడ అరకొరగా దొరికేటువంటి నిధులను కూడా పోగేసి దోబరా ఖర్చును తగ్గించి అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ నిలువరించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలకు అందించాల్సినటువంటి పాలన, ప్రజలకు ఇవ్వాల్సిన జీతాలు, వాటన్నిటినీ సక్రమంగా ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతూ ఇప్పటికే 2 గ్యారంటీలు గతంలో అమలు చేస్తూ మీ ముందుకు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసింది. వాటితో పాటు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 2వ నెల నుంచే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా సామాన్యులు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏమీ తలెత్తకుండా అత్యంత జాగ్రత్తతో ఈ ఆర్థిక పరిస్థితిని ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకుంటూ యావత్ మంత్రివర్గం మొత్తం కూడా
ఈరోజు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా దేశమంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ 2 గ్యారంటీలు 500 రూపాయలకే అందించేటువంటి గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తా ఉన్నాను. ఈ 2 కార్యక్రమాలు దేశానికి దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమాలుగా కూడా మేము చూస్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమానికి, కరెంటు 200 యూనిట్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనేక రకాలైనటువంటి కసరత్తుని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నిధులు నేరుగా కన్స్యూమర్స్ కి అందించడం కోసం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి మేమందరం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పెట్రోలియం శాఖ మంత్రి వారి దగ్గర నుంచి మిగతా మంత్రుల వారికి కూడా అందరినీ కలిసి మేమేసేటువంటి నిధులు, మేమిచ్చేటువంటి నిధులు నేరుగా మా బెనిఫిషరీకి అందాలని చెప్పి దానికోసం చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా తయారు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. చాలా మంది చూస్తా ఉన్నారు, ఇది సాధ్యమా, సాధ్యం అవుతుందా కాదా అని. అసాధ్యాన్ని సాధ్యం చేయటమే ఈనాడు ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క సంకల్పం, లక్ష్యం కూడా అని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు రాష్ట్రంలో అర్హత కలిగిన అందరికీ ఉచితంగా కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఈ సెక్రటేరియట్ నుంచి లాంచ్ చేస్తున్నటువంటి సందర్భంగా ఈ 2 కార్యక్రమాలని పొందేటువంటి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు చాలా కథనాలు రాశారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తా అని చెప్పారు, కానీ రకరకాల కోతలు పెట్టబోతా ఉన్నారు, రకరకాల ఆంక్షలు పెట్టబోతా ఉన్నారు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి చాలా తగ్గించి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం చేసినటువంటి ప్రచారం కానీ, లేకపోతే కొన్ని పత్రికలు రాసినటువంటి ప్రచారం కానీ ఈరోజు చాలా స్పష్టంగా సమాధానం చెప్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు ఎవరైతే కరెంటును వాడుతూ ఉంటారో వారందరికీ రేపు మార్చి నాడు బిల్లు 0 బిల్లుగా ఇస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఎవరు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. 200 యూనిట్ల వరకు కరెంటు వాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ ఆంక్షలు విధించట్లే. మేము చెప్పిన మాటలు తూచా తప్పకుండా 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తా ఉన్నాం. ఇంటింటికి 0 బిల్లు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అర్హత కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీ అందరికీ తెలిసిందే, ఇదేదో మేము ఇళ్లలో కూర్చొని రాసుకున్నటువంటి లెక్కలు కూడా కాదు. ప్రజాపాలన గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో మీ అందరిచ్చినటువంటి అప్లికేషన్లే తీసుకొని ఆ గ్రామ సభలో మేము ఇవి గ్యారంటీలు ఇవ్వబోతా ఉన్నాం. ఇవి అర్హత కావలసినటువంటి ఉన్నటువంటి వాళ్ళు కావలసినటువంటి అందరూ కూడా అప్లికేషన్లు పెట్టండి అని చెప్పి ప్రకటించి ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో సభలు పెట్టి మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్ ప్రకారం ఎవరెవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. పొరపాటున ఎవరైనా ఆ ప్రజాపాలనలో అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకోలేక, అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో ఏవైనా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే మీటర్కి సంబంధించినటువంటి సంఖ్య సరిగా ఇవ్వకపోవటం వల్ల మిగిలిపోయి ఉంటే కూడా స్పష్టంగా కేబినెట్ స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఇది కంటిన్యూస్ గా జరిగేటువంటి ప్రక్రియ. అలా ఎవరైనా ఉంటే కూడా ఎవరికైనా రాకుండా 200 యూనిట్ లోపల ఉండి అర్హత పొందినటువంటి వాళ్ళు ఉంటే కూడా
నేరుగా మండల కార్యాలయానికి వెళ్ళి మీ ప్రజా పాలన అధికారి అక్కడ ఉంటాడు, అక్కడికి ఇస్తే దాన్ని వెంటనే ఎంట్రీ చేసి వారికి కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం, ఇస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎవ్వరు కూడా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు తీసుకుపోయి చేయలేకపోతున్నారని చెప్పే కార్యక్రమానికి గోబెల్స్ ప్రచారం చేసే టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొన్ని ప్రకటనలో కొన్ని ఏంటి సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఎవరి మాటలు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళొకసారి స్పష్టంగా చెప్తున్నాం, 200 యూనిట్ల వరకు అందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. మార్చిలో 0 బిల్లు వస్తుందని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, ఇంతటి మంచి కార్యక్రమాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం ఈ 2 కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నటువంటి సందర్భంగా మరొక్కసారి లబ్ధిదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి గ్యారంటీ కార్డులు ఇవ్వాలని చెప్పి మాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి మా నాయకత్వం ఆనాటి ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మాకు దశ దిశ నిర్దేశం చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి, అట్లాగే ఈ గ్యారంటీల్ని హైదరాబాద్ వచ్చి బహిరంగ సభలో తనే దగ్గరుండి ప్రకటించినటువంటి సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి కూడా ఈ సందర్భంగా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. జై హింద్, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. వంటింటి వెలుగుల్ని ఇంటింటి వెలుగుల్ని అందించడంలో రెండో ఆలోచన లేదంటూ ఢంకా బజాయించి చెప్పినంత హామీ ఇచ్చారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ అవసరార్థుల పక్షాన్ని తెలియజేస్తూ, రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది 4వ వంతు గ్యారంటీల్ని గ్యారంటీగా అమలు చేయటం మా ప్రజా ప్రభుత్వం వంతు అంటూ పేదల ఆశాకిరణమై సాగుతోన్న RAYVINTH రేవంత్ మరి అలాంటి అవసరాలు తీరుస్తూ ఆశలు ఫలింపచేస్తూ